ఫస్ట్ క్యారెట్‌తో స్టార్ట్ చేశా. చూద్దాం ఎంతసేపట్లో కట్ చేస్తామో ఇద్దరం. ఇవన్నీ కట్ చేయాలి. వెజిటేబుల్స్ ఏవి దొరికాయో అవే తీసుకొచ్చాను. కొన్ని దొరకలేదు. బీన్స్, గ్రీన్ పీ అవి దొరకలేదు. మా విధుకి క్యారెట్, ఆనియన్ ఇలాంటివి పచ్చివి తినడం అంటే చాలా ఇష్టం. అందుకే తింటున్నాడు ఇక్కడ. అన్నీ కట్ చేసాము. ఐ థింక్ 30 మినిట్స్‌లో అన్నీ కట్ చేసాము. ఇద్దరం కట్ చేసాం కాబట్టి. సో నెక్స్ట్ వంట స్టార్ట్ చేద్దాం. విధు గిన్నె పెట్టేద్దాం. ఫుల్ బరువు ఉంది గిన్నె. ఎస్ ఇక్కడ నాన్న ఇక్కడ. నాకు ఎలా వస్తే అలా చేశాను. సింపుల్గా చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా కూడా. మార్నింగ్ అరౌండ్ 8:30కి అలా స్టార్ట్ చేసాము వెజిటేబుల్ కట్ చేయడము. అండ్ ఆఫ్టర్ దట్ వంట స్టార్ట్ చేశాను ఇమీడియట్గా. సో ఇంత పెద్ద వంట చేయడం నాకైతే ఫస్ట్ టైమే. ఇంతకుముందు నేను డొనేట్ చేసేదాన్ని ఫుడ్, కానీ 25-30 మెంబర్స్కి మాత్రమే చేశాను. సో నా దగ్గర ఇంత పెద్ద బౌల్ కూడా లేకుండే. నేను ముందు రోజు వెళ్ళి కొనుక్కొని వచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే పట్టినా. కరివేపాకు వేస్తున్నా. నేను లాస్ట్ టైం 7th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫుడ్ డొనేట్ చేశా. మళ్ళీ ఆ తర్వాత చేయలేదు, ఎందుకంటే నాకు బాబుతో పాసిబుల్ అవ్వలేదు. సో ఇప్పుడు బాబు తనంతట తను ఆడుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. సో ఈసారి ఎక్కువ మందికి చేద్దామని ప్లాన్. ఎందుకంటే ఎప్పుడు 25-30 మెంబర్స్కి చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఉంటే బాగుండు అని చెప్పి వస్తున్నారనమాట. సో అప్పుడు లేదు అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. సో మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్తాము. లాస్ట్ టైం ఎక్కడ చేసామో ఇప్పుడు అక్కడికే వెళ్తాము. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకెళ్దాము అని చెప్పి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను. నేను ఎప్పుడైనా వెజిటేబుల్ రైసే చేస్తాను ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు. ఇండివిజువల్గా రైస్ కర్రీ చేసే కంటే నాకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కర్రీ చేస్తే ఏదైనా ఒక కర్రీయే చేస్తాం కదా. వెజిటేబుల్ రైస్ అయితే ఏ వెజిటేబుల్స్ అయినా ఇందులో వేసేయచ్చు, కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి సో ఇలా చేస్తాను. ఇక్కడ మా హస్బెండ్ రైస్ వేస్తున్నాడు. ఎక్కువ క్వాంటిటీ కదా, నాకు వేయడం అవ్వదు అండ్ కలపడం కూడా కొంచెం కష్టం అవుతుంది. సో అందుకే తను వేస్తున్నాడు. అండ్ ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయ్యాక ఫస్ట్ నేను తింటాను. ఎందుకో నాకు తెలియదు, నాకు రైస్ అంటే చాలా ఇష్టం. సో నేను తింటాను ఫస్ట్. ఇది నా ప్లేట్. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా, చూడగానే తినాలనిపిస్తుంది. సో తిన్న వెంటనే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము ఇద్దరం కలిసి. మా వీధు కరెక్ట్ మేము రైస్ అయ్యి ప్యాకింగ్ స్టార్ట్ చేసేసరికి పడుకున్నాడు. సో అది కూడా మాకు హెల్ప్ అయింది. మనం వెళ్ళగానే ఫుడ్ తీసుకొచ్చాము తీసుకుంటారా అని అడిగితే చాలు, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఇలా ఫుడ్ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. కొంతమంది ఫుడ్ తీసుకుంటుంటే క్యాప్చర్ చేశాను, చూడండి. ఇది వాళ్ళు ఉండే ప్లేస్. ఇందులో 10 ఫ్యామిలీస్ ఉంటారంట. వెళ్ళి ఫుడ్ ఇచ్చాక వాళ్ళతో కాసేపు మాట్లాడిన. ఇక్కడ ప్లేస్ చూస్తుంటే వీళ్ళు ఎలా ఉంటారో అనిపించింది, అందుకే కాసేపు మాట్లాడినా. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫుడ్ డొనేట్ చేస్తే కమెంట్ చేయండి ఎంతమందికి చేశారో, అండ్ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి చేస్తారా, ఎలా చేస్తారో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. వస్తుండు చూడు ఎట్లా ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని అడిగి ఇచ్చాను, ఎందుకంటే మళ్ళీ ఫుడ్ వేస్ట్ అవ్వద్దు కదా అని చెప్పి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని ప్యాకెట్స్ ఇచ్చాను. 8 మంది పిల్లలు. ఇక్కడ ఇచ్చాక కొంచెం ముందుకు వెళ్ళి కూడా ఇచ్చాము. అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటారు ఫ్యామిలీస్. అక్కడ నేను వెళ్ళేసరికి చిన్నపిల్లలు బయటనే ఉండే, సో వాళ్ళతో మాట్లాడుకుంటూ క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. తీసుకోండి.
ఎంతమంది ఉంటారు? నలుగురు ఉన్నారు. నలుగురా? ఇప్పుడే చేసా, వేడివేడిగానే ఉంది, పాడవ్వదేమో. అయ్యా ఎందుకేమో ఇంకా కాలా ఇస్తే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది అన్నకివ్వు, అన్నకివ్వు. భయపడుతున్నాడు తమ్ముడు. ఏం పేరు నీ పేరు? ఆకాష్. స్కూల్కి వెళ్తావా? వెళ్తావా? ఎందుకు? ఇక్కడ ప్రతాప సింగారంలో ఉంది కదా. పో స్కూల్కి పోతా అని ఏడువు, ఓకేనా? స్కూల్కి పోతా అని ఏడువు, రోజు ఏడువు, మీ మమ్మీ పంపిస్తుంది. Like, share, comment and subscribe to my channel.